అమ్మవారు సంతోషించడానికి ఆవిడికి ప్రత్యేకమైన కారణాలు ఉండవు. ఆవిడికి లేనిది ఒకటి ఉంటే, కొత్తగా ఓ కోరిక తీరితే ఆవిడ ముఖం ప్రసన్నమైందండి, ముఖం విచ్చుకుందండి అనాలి. ఆవిడికి లేనిదన్నది లోకంలో ఏమీ లేదు. ఎవడికి లేనిదైనా ఆవిడ పూరి. అటువంటి ఆవిడ ముఖాన్ని వికసింపచేయడం అంటే సామాన్యమైన మాటలా? ఆవిడ శక్తి ఏం సామాన్యమైందా? అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచేరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తాడు గురించి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి. ఆవిడ జడుడు అంటే వాడికి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్పారనుకోండి, వాడు ప్రతిస్పందించడు, అన్నీ వింటాడు, కానీ వాడు మళ్ళీ ఆ పని చెయ్యడు. ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. వాడిని జడుడు అంటారు. శ్రీచక్రం. జడుడు అమ్మవారికి నమస్కారం చేస్తే చైతన్య మకరంద శృతి ఝరి, తేనె ఒక్కసారి భూమిలోంచి పైకి ఇలా పొంగిందనుకోండి, ఎలా పైకి వస్తుందో జల, అలా వాడిలో చైతన్య ప్రవాహం వస్తుంది. ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? భర్తని ఉద్ధరించడానికి భర్త కోసం ఖర్చు పెట్టక్కర్లా. ఆయన మహాత్ముడు. పెద్ద కొడుకు మహానుభావుడు, రెండో కొడుకు మహాజ్ఞాని. మరి ఆవిడకున్న ఉన్న శక్తి అంతా ఎవరి కోసం ఖర్చు పెడుతుంది? అమ్మా నాకు ఇది లేదని వచ్చి ఇలా రెండు చేతులు జోడించి తల వంచేవాడు ఎవడైనా ఉన్నాడా? వాడిని ఉద్ధరిద్దామని ఆవిడ చూస్తూ ఉంటుంది.